బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి కెంట్గా నామకరణం చేశారు. 27, 28 తేదీల్లో కెంట్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. కెంట్ తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం విశాఖకు తూర్పున 815 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాన్ పశ్చిమ నైరుతి దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. సముద్రంలో అల్లకల్లోలంగా ఉంటుందని, గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని తెలిపారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని, రైతులు పంట రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ఏపీ అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. అధికార యంత్రాంగానికి సెలవులు రద్దు చేయాలని, 29, 30 తేదీల్లో పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు. కెంట్ ఈ నెల 27, 28 తేదీల్లో ఒడిశా తీరాన్ని తాకనుందన్న హెచ్చరికలతో ఒడిశా ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీర ప్రాంత 14 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు.